ఏప్రిల్ తొలి అర్ధభాగంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం నిరాశకు గురిచేస్తోంది. గతేడాది ఈ రోజుల్లో 1600 కోట్ల రాబడి ఉండగా ఈ సంవత్సరం 76 కోట్లకే పరిమితమైంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆదాయ మార్గాలు మూసుకుపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. సొంత ఆదాయాలు తగ్గిపోవడంతో రుణ మొత్తాలు కేంద్రం నుంచి అందే సాయంతోనే వ్యవహారాలు నడిపించాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి మాసంలో రాబడులు రాష్ట్ర ఖజానాను నిరాశ నిస్పృహల్లో ముంచేస్తున్నాయి. కరోనా లాక్డౌన్తో ప్రజాజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోవడం, ఆర్థిక కార్యకలాపాలు ఏమీ లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి సొంత ఆదాయ మార్గాలు మూసుకుపోయాయి. సాధారణంగా ప్రతిరోజు రాష్ట్రానికి 160 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. ఇప్పుడు నామమాత్రంగా వస్తోంది. రాష్ట్ర సొంత ఆదాయాలు 2020-21 ఏప్రిల్ 1 నుంచి 16 వరకు 76 కోట్లు మాత్రమే వచ్చినట్లు చెబుతున్నారు. కిందటి ఏడాది ఇదే కాలానికి 1600 కోట్లు వచ్చినట్లు అనధికారిక సమాచారం. భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా నెలకు సగటున 400 కోట్లు, మద్యం అమ్మకాలతో 1500 కోట్ల ఆదాయం ఉండేది. ఇప్పుడు నిత్యావసర వస్తువుల అమ్మకాలు తప్ప దాదాపు అన్ని ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. రాష్ట్రానికి జీఎస్టీ రూపంలో 4500 కోట్లు ఆదాయం తగ్గిపోయిందని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఇప్పటికే వెల్లడించారు. ఏప్రిల్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్ ద్వారా 4000 కోట్ల రుణం సమకూర్చుకుంది. ఈ రూపంలో ఏటా ఏ రాష్ట్రం ఎంత సమకూర్చుకోవచ్చనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏపీ తొలి 9 నెలల కాలానికి 15,153 కోట్లు సేకరించుకునేందుకు కేంద్రం అనుమతిచ్చింది. రాష్ట్రాల నుంచి పూర్తి వివరాలు అందిన తర్వాత ఈ మొత్తాలపై స్పష్టత ఇస్తామని కేంద్రం పేర్కొంది. ప్రతి నెలా కేంద్రం పన్నుల్లో వాటా, ప్రతి వారం జీఎస్టీ మొత్తంలో వాటా రూపంలో రాష్ట్రానికి సొమ్ములు వస్తుంటాయి. జీఎస్టీలో వాటా 500 కోట్ల వరకు దక్కుతుంది. కేంద్ర పన్నుల్లో వాటా ఈ నెలలో 1892 కోట్లు విడుదలయ్యాయి. సొంత ఆదాయాలు తగ్గిపోవడంతో రుణ మొత్తాలు, కేంద్రం నుంచి అందే సాయం లాంటి వాటితోనే వ్యవహారాలు నడిపించాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు. ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలల్లో ఇతరత్రా మార్గాల్లో 10,000 కోట్ల రుణం సమీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక శాఖ అధికారులు ప్రజలకు స్పష్టత ఇవ్వడం లేదు. సమగ్ర ఆర్థిక నిర్వహణ విధానం సిఎఫ్ఎంఎస్ ద్వారా ఎప్పటికప్పుడు పారదర్శకంగా వసూళ్లు, చెల్లింపులు ఉండేలా చేస్తామని ప్రభుత్వాలు చెబుతున్నా ఇప్పటికీ అది గాడిన పడలేదు. గతంలో కొంతమేర ఆర్థిక శాఖ వెబ్సైట్లో సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్, ముఖ్యమంత్రి డాష్బోర్డులో అధికారిక సమాచారం వెల్లడించేవారు.